సో ప్రస్తుతం అయితే హెచ్సిఏ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో ఇటు స్టూడెంట్స్ కానీ లేదు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా గుమిగూడి ఇక్కడ అయితే పర్యావరణానికి హాని కలిగించవద్దు, అలాగే డిఫారెస్టేషన్ ఆపండి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏకమవుతున్నారు. అంతేకాదు ఇక్కడ బందోబస్తు కూడా చూసుకుంటే వాళ్ళని అడ్డుకోవడానికి భారీ స్థాయిలో అయితే పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మనతో పాటు ప్రస్తుతం అయితే హెచ్సిఏకి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ అయితే ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం, అసలు లోపల ఏం జరుగుతుంది అనేది. సో చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు భరత్ అండి. ఓకే భరత్ గారు, ఇప్పుడు చూస్తున్నాం కదా 400 ఎకరాస్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెట్లను పెంచాలి, అడవులను కాపాడాలి అంటున్నటువంటి వీళ్ళే ఇప్పుడు ఈ డిఫారెస్టేషన్ ఇక్కడ చేయడం చూస్తే కనుక దీన్ని మీరు ఎలా చూడొచ్చు? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు గవర్నమెంట్ అంటే మనలాంటి తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. మనందరం ఒక్కటైతేనే గవర్నమెంట్, ఇది ఒక్కరిది కాదు. సెకండ్ థింగ్, ఇప్పుడు చూస్తే 100 మంది పోలీసు వాళ్ళు ఉండండి, మన ఏమన్నా గుండాలమా, రౌడీలమా, లేకపోతే రేపిస్లమా, ఇంతమంది ఎందుకున్నారు ఇక్కడ? ఇప్పుడు స్టూడెంట్స్ ఏమి అక్కడ ఏమి గొడవలు చేయట్లేదు, ఏమి బాంబులు వేయట్లేదు, ఏమి రాళ్ళు రుబ్బట్లేదు. ఇంతమంది ఎందుకు? మెయిన్ 15,000 కోట్లు అండి, 1 కోటి కాదు 2 కోట్లు కాదు, 15,000 కోట్లు. ఇది మన ల్యాండ్, ఇక్కడ ఉంది. డిఫారెస్టేషన్ అంటున్నారు. మన ఇంట్లో ఒక చెట్టు కొట్టేస్తేనే మన జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? 20,000 కోట్లు 30,000 కోట్లు ఎవరి సొమ్ము? ఎందుకు కొట్టేస్తున్నారు? లేదు, మనం ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంటే ఇంతమంది నిల్చొని కుక్కలు కొడుతున్నారు ఒక్కొక్క స్టూడెంట్ ని. అసలు అడిగేదానికి తెలంగాణ ప్రజలకు ఏం లేదా? రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చారు సీఎం, దానికి ముందు కేసీఆర్ గా ఉండే. వాళ్ళు వస్తుంటారు పోతుంటారండి, ఆ పొజిషన్ లో పెట్టింది మనం. తీయాలనుకుంటే తీసేయచ్చు కూడా మనం. వాళ్ళకి అసలు మినిమం కామన్ సెన్స్ అండి. మీరు చూసారు నెమళ్ళు, అక్కడ చాలా జంతువులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉంటాయి. అవి మళ్ళీ జీవులే కదా. వీళ్ళకి డబ్బులు కావాలని అసలు ఈ ల్యాండ్ ఎవరికి ఇచ్చారు? ఐటీ కంపెనీస్ కి ఇచ్చారు. వేరే బ్యారన్ ల్యాండ్స్ లేవా ఐటీ కంపెనీస్ కి? ప్రైమ్ హైదరాబాద్ లోనే ఇవ్వాలా? ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ వాళ్ళకి ఇంపార్టెంట్. ఒక్కొక్క ఎకరం వచ్చేసి 50 కోట్ల నుంచి 100 కోట్లు, 400 ఎకరాలు. ఇంకా మీరే లెక్కేసుకోండి, ఇన్ని కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇవన్నీ ప్రజలు చూడాలండి. ఒకటి, ఇప్పుడు ఇంతమంది పోలీస్ వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. ఫస్ట్ థింగ్, అసలు పోలీస్ ప్రజెన్స్ చూడండి. ఇంతమంది ఏంటంటే చంపేస్తారా మనని అడిగినందుకు? సో మీ ప్రజలందరికీ ఒక్కటే, మీరందరూ దిగి రావాలండి. ఇక్కడ ఒక్కరు, ఇప్పుడు నేను ఒక్కరిని చేయడం వల్ల ఈ ఒక్క చేయడం వల్ల కాదు, అందరు కలిస్తేనే అవుతుంది. ఇంకోటి స్టే ఇప్పియాలి. ఫస్ట్ థింగ్ మా ఒక్కటి స్టే ఇప్పియాలి, డిసిషన్ తీసుకొని తర్వాతే రావాలండి, అంతే. అంటే ఇంకా మనం చూసుకుంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడికి వచ్చినట్లయితే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ ఓట్స్ వీళ్ళని కూడా అక్కడ మీకు ఏదైతే కావాలో మేము అంతా చేస్తామని చెప్పి ఎలక్షన్ టైంలో చెప్పారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని అన్నింటికి కూడా పూర్తి విరుద్ధంగా ఉంది. సో దీన్ని మీరు ఏం చెప్తారంటే, మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ స్వలాభం కోసం మీకు ఎన్నో హామీలు ఇచ్చారు, బట్ ఇప్పుడు చూస్తుంటే మాత్రం మీ మీద ఎటువంటి లాఠీ చార్జీలు చేసే విధంగా అయితే ప్రస్తుతం అయితే ఉందంటారు. నేను ఒక స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి, ఒక హైయర్ అఫీషియల్. ఈ ల్యాండ్ హెచ్సియుది కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని చెప్పేసి ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ఏంటండి? మనదే కదా, అందరిదే కదా. మా దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు, మాకు స్టేట్మెంట్ ఇచ్చారా? ఏం లేదు, మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది, మేము పోయి పర్మిషన్ తెచ్చుకున్నా, మా ఇష్టం వచ్చింది చేసుకుంటా అంటే అది ఎట్లా వెళ్తుందండి? కనీసం అది అడిగారా? ఒక్కరన్నా అడుగుతున్నారా? లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఇది ఒక్కరిదో ఇద్దరిదో కాదండి. మేము నో అంటుంటే ఇక్కడ స్టే ఇప్పించి ఆపాలి. ఇక్కడ ల్యాండ్ వేరే దగ్గర ఇప్పియండి. ఐటీ కంపెనీస్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కరెక్టే. వేరే దగ్గర కూడా ఇప్పించవచ్చు. మీరు ఇక్కడ ఇవ్వడం అనేది తప్పు, ఇది ఖండిస్తున్నామండి, వెంటనే ఇది ఆపేయాలి, అదే అండి. నీకు ఇక్కడ చూసుకుంటూ ఉంటే మొన్న రీసెంట్ గా ఒక ఈ చెట్లు నరికేస్తున్నప్పుడు కానీ డిఫారెస్టేషన్ లో భాగంగా కొన్ని విజువల్స్ అయితే అందరినీ కూడా హృదయాలు కదిలించేసాయని చెప్పొచ్చు. మేజర్ గా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఎటువంటి జంతువులు లేవన్నారో మన ఆ వీడియోలో చూస్తే చాలా క్లారిటీగా చెట్లను కొట్టేస్తున్నప్పుడు నెమళ్ళు కానీ జింకలు కానీ ఇవన్నీ అరుపులు కానీ, అంటే అవి ఆర్తనాదాలని కూడా మనం అనుకోవచ్చు. అయితే అసెంబ్లీలో మాత్రం ఇక్కడ ఎటువంటి జంతువులు లేవు అంటున్నారు. బట్ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా జంతువులు మాత్రం మన డ్రోన్ విజువల్స్ లో కూడా చూస్తే ఒకేసారి అంటే ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. సో వీటన్నిటిని అంటే గవర్నమెంట్ వాళ్ళని కప్పిపుచ్చుకునే విధంగా అయితే చేస్తుంది. సో దీని గురించి మీరేమంటారు? ఏమండి, మనకి నోరుంది కాబట్టి దెబ్బ తాకిన ఆకలైన అమ్మ అంటాము, జంతువులకు ఏం లేవు. నిన్న చూస్తే జింకలు ఎటు పోవాలో తెలియక ఆవులతో పాటు చెత్త తింటున్నాయి, నెమళ్ళు అరుస్తున్నాయి. ఇప్పుడు వాటికంటూ ఈ హ్యాబిటాటే కదా, అవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి. ఇన్ని రోజులు ఏంది వీళ్ళకి ఇప్పుడు వచ్చేసి ఎందుకు క్లియర్ చేస్తున్నారు? ఇన్ని ఎకరాలు, 400 ఎకరాలు అండి, 1 కాదు 2 కాదు. అసలు బేసిక్ సెన్స్ అండి. మనం మనుషులు, ఇది మనకి ఇల్లులు ఉన్నాయి, మనం పోతాం, వాళ్ళకి ఇల్లు ఇదే. ఇది వాళ్ళు గుర్తించి ఆపాలండి ఫస్ట్ థింగ్, అంతే అండి. ఇంకా మేము చెప్పేది ఇంకా అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ అనేది మనకు సర్వెంట్స్ అండి, ఎంతో వాళ్ళు ఏదో మనం కూర్చోబెట్టిన పొజిషన్ అది. అంతేగాని మేము రౌడీలో మేము గుండాలో మాకు నచ్చినట్టు చేస్తామని
ఇంత ఇప్పుడు ఇంత మంది ఉన్నారంటే డబ్బు లేనిది ఎక్కడ ఉండరండి. డబ్బు కోసమే జనాలు బతికేది. ఇంత మంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి శాలరీ ఒక్కొక్కరికి ఇంత 200 మందికి ఈ పోలీస్ ఫోర్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. రేపులు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి. ఈ శాలరీ అన్ని ఎవరు ఇస్తారండి? మన జేబుల నుంచే వచ్చేది. ఈ డబ్బులన్నీ ఎవరు ఇస్తున్నారు? మా డబ్బులు మా తీసుకొని పిల్లల మీద అండి, స్టూడెంట్స్ మీద కుక్కలు కొడుతున్నారు. నేను వీడియోస్ చూసాను, అందుకే వచ్చాను. వీడియోస్ చూసాను. అసలు వాళ్ళు ఏమన్నా రౌడీలా, టెర్రరిస్టా? ఆ కొట్టుడు ఏంటంటే ఆ రాటిలో తాకితే చర్మం పగిలిపోతుంది. ఇప్పుడు వాళ్ళ పోలీసు వాళ్ళ పిల్లలే అక్కడ ఉంటే అలాగే కొడతారా? వాళ్ళ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయండి చూస్తే. అసలు ఇంకా నేను చెప్పలేనండి. మీరే ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో జనాలు, మీరే అర్థం చేసుకొని మీరు మాకు సపోర్ట్ గా రావాలండి. ఇది మేము హెచ్సియు కోసము, ఇది దీనికోసమో కాదండి, బేసిక్ హ్యుమానిటీ. మనం ఎలా ఉంటున్నామో మనతో పాటు ఎకో సిస్టమ్ కూడా ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలి మనమే. అంతకుమించి ఇంకెవ్వరు రారండి. ఈ రాహుల్ గాంధీ వాళ్ళందరూ మంచిగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళకందరూ బాగానే ఉంటుందండి, మనం ఏమైపోవాలి అంతే అండి. అంతేకాదు, ఇక్కడ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యాక్చువల్ గా మీరు ఇంత ధర్నాలు అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఎప్పుడు లేని ఈ గవర్నమెంట్ లో వచ్చింది కాబట్టి. సో ఇదైతే పెద్ద ఎత్తున అయితే నేషనల్ టాపిక్ కూడా అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే గవర్నమెంటే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కాబట్టి ఇది. సో దీన్ని ఆపడానికి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడటం కానీ, అంటే మీతో ఇంటరాక్ట్ అవడం కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, లేదంటే ఎవరైనా కొంచెం హయ్యర్ అఫీషియల్స్ కానీ వచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 రోజుల్లో? ఎవరు రారండి, ఎవ్వరు రారు. వచ్చిన వాళ్ళకి 1-2 కోట్లు ఇస్తారు, ఎవ్వరు రారు. ఇది 20,000 కోట్ల అంటే మీ ఇక్కడ జనాలు చూస్తున్నారు. మీరే 40,000కో 50,000కో జర్నలిస్ట్ జాబ్ చేస్తున్నారు. మా అంటే 1,00,000, 2 లక్షలు ఇస్తా అంటే మీరు వేరే కంపెనీకి వెళ్ళొచ్చు. ఎవరన్నా మనీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా వచ్చా కూడా వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు ఇస్తా అంటే వాళ్ళు తగ్గరా అండి? కోట్లలో విషయం అండి ఇది. ఎవరికి హ్యుమానిటీ లేదు, అందరి జేబులలో నింపుకుందామని చెప్పేసి 20,000 కోట్లలో 1% అనుకున్నా కూడా 200 కోట్లు అండి. దారుణంగా ఇది జస్ట్ ఎంత దోచుకుంటే అంత దోచుకుందామని జరుగుతుంది. ఎన్ని రోజులు లేదు. ఇప్పుడు ఎందుకంటే ఐటీ కంపెనీ పెట్టడానికి ఇది ఒక్కటే ప్లేస్ ఉందా? వేరే లేవా? ఇంకా అటు కొండాపూర్ సైడ్ ఇటు ఏమి లేవా? ఇక్కడ చెట్ల మధ్యలోనే మొత్తం తవ్వి దారుణంగా నాశనం చేసి పెట్టాలి ఐటీ కంపెనీలు. ఇది తప్పండి. ఇది ఇంకా జనాలు ఆలోచించాలి. మా ఒక్కరి వల్ల కాదండి ఇది, మీరు కూడా సపోర్ట్ రావాలి ప్రతి ఒక్కరు అంతే. అంటే యాజ్ ఏ స్టూడెంట్ గా ప్రస్తుత గవర్నమెంట్ గురించి మీరు ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది కాబట్టి, యాజ్ ఏ స్టూడెంట్ మీరు ఇందులో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ చర్య మీద? మీ ఫైనల్ వర్డ్ అంటే వర్డిక్ట్ ఏంటి? తెలంగాణ గవర్నమెంట్ నచ్చలేదని చెప్పి టీఆర్ఎస్ తీసేసి ఇంకా మనకి వేరే అపోజిషన్ లేదండి, ఈ కాంగ్రెస్ తప్ప. కాంగ్రెస్ పెడితే వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంకా మనకు దిక్కు లేదా, ఎక్కడికి వెళ్ళాలి? ఇదేదో రౌడీల మధ్యలో మనం ఏదో ఇట్లా చెప్పుకోవడానికి మనకు దిక్కు లేదండి. పోలీసులకు చెప్పుకోవాలంటే వాళ్ళే మన మీద లాఠీ చార్జ్ చేస్తున్నాం. ఇంకెవరికి చెప్పుకోవాలి? చచ్చిపోవాలా మేము? దిక్కు లేకుండా బతుకుతున్నాం అండి. దిక్కు లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాలి. అలాంటి గవర్నమెంటే మాకు మీరు వెళ్ళిపోవాలి. అసలు లోపల పోవడానికి ఏంటండి బ్యారికేడ్ ఏంటి? కాలేజ్ అండి ఇది, కాలేజ్ కి బ్యారికేడ్ ఏంటండి? అసలు దిస్ ఇస్ వర్స్ట్ బై తెలంగాణ గవర్నమెంట్. ఇంకోటి యాక్షన్ తీసుకోండి, మమ్మల్ని మనుషుల్లా చూడాలి, బేసిక్ మనుషుల్లా చూడాలి అంతే. ఫస్ట్ ఈ లాఠీ చార్జ్ ఆపాలండి. స్టేట్మెంట్ చూస్తే ఈరోజు ఈనాడు పేపర్ లో స్టూడెంట్స్ వెళ్ళి పోలీస్ ని కొట్టారు, ఏసీపీని కొట్టారండి. పోలీసులను చూస్తే మాకు భయం అండి. మేము ఎందుకు కొడతామండి పోలీసు వాళ్ళని? మాకు ఏదో చదువుకొని ఏదో పుట్టకొడు కోసం ఏదో జాబ్ తెచ్చుకొని బతకాలనుకుంటున్నాం. మీరే అందరికి హెల్ప్ కావాలి, మీరే హెల్ప్ చేయాలండి. తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు దిగి రావాలి, యూత్ అందరు దిగి రావాలండి. మీరు అందరు దిగి వస్తే పని అవుతుంది. ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అందరు దిగి వస్తే వీళ్ళు ఎందుకు చేస్తారండి? భయపడి వెళ్ళిపోతారు. సపోర్ట్ కావాలండి మాకు అంతే, అదొకటి. థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతం హెచ్సిఎల్ దగ్గర జరుగుతున్నటువంటి ఘటన. ఏంటంటే గవర్నమెంట్ అయితే వాళ్ళ స్వలాభం కోసమే ఇటువంటి పనులన్నీ చేస్తుంది. సో గతంలో లేనిది ఇప్పుడు ఏదో ఇక్కడ అమౌంట్ వస్తుంది అంటే ఐటీ కార్డ్ అని డెవలప్ చేస్తామంటున్నారు, కానీ అది డెవలప్ చేయొచ్చు, కానీ మీరు ఎక్కడో వేరే ల్యాండ్స్ లో చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ ఫారెస్టేషన్ మనకు ఆక్సిజన్ ఎంతో అవసరం కాబట్టి ఇటువంటి ఫారెస్ట్ ను కొట్టేసి మీరు ఎట్లా చేస్తారు? అసలు స్టూడెంట్స్ దగ్గర పోలీసులు ఎందుకు ఉంటున్నారని కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు.